నీకు కూడా తెలుసా? ఏంది ఒకటి ఇట్లుంటది, రెండు ఇట్లుంటది. ఇదేమో ఇది సమ్మర్ కంట్రీ, ఇదేమో వెల్కమ్ టు #. నేను అంజనీ దాస్. వీడియో గురించి చెప్పే ముందు సినిమా ఎప్పుడు రిలీజ్, ఎప్పుడు స్టార్ట్, ఇలా సినిమా గురించి చాలా మంది క్వశ్చన్స్ అడుగుతున్నారు. యాక్చువల్ గా ఈ జూన్ లోనే స్టార్ట్ చేద్దాం అనుకున్నాం మూవీ, బట్ సెకండ్ వేవ్ వల్ల లాక్డౌన్ వల్ల మనం కొంచెం పోస్ట్ పోన్ చేసుకున్నాం. ఈ పాండమిక్ అంతా ఎక్కడక్కడ సెట్ అయిపోయి అంతా ఓకే అనుకుంటే నెక్స్ట్ మంత్ స్టార్ట్ చేద్దామనే ప్లాన్ లో ఉన్నాం. రిలీజ్ మాత్రం ఈ ఇయర్ డిసెంబర్ ఆర్ నెక్స్ట్ ఇయర్ మార్చ్ సమ్మర్ లోపు ఉండొచ్చేమో. ఇది పెద్ద సినిమా కాబట్టి కొంచెం టైం పడుతుంది. ప్రతి వీడియోలో ఈ సినిమా గురించి చెప్పలేము కాబట్టి దీంట్లోనే మొత్తం అంతా చెప్పేస్తున్నా. అయితే వీడియో విషయానికి వస్తే ఒక అమ్మాయి పైన చేసాం. తన కజిన్ సిస్టర్ ఇచ్చింది అనమాట టాస్క్. అయితే ఆ అమ్మాయి సుధాకర్ ని గుర్తుపట్టిందా లేదా అనే ఆ కన్ఫ్యూజన్ లో ఉంటది వీడియో. బట్ చాలా క్రేజీగా ఫన్నీగా ఉంటుంది అనమాట. స్కిప్ చేయకుండా చూడండి, లాస్ట్ వరకు బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. Tag your thoughts. ఏమని ఆగండి, అప్పటి నుంచి ఫాలో అవుతున్నాను. పిచ్చోలా పట్టించుకోవట్లేదు ఏంటి? ఎవరు మీరు ఎందుకు ఈ సమాజం నవ్వుతున్నారంటే మీరు నన్ను గుర్తుపట్టారు. మీరు ఎవరో నాకు తెలియదు. నిజంగా తెలియదా? తెలీదండి. మర్చిపోయావా? ఎవరు ఆ జన్మలో మనం చేసుకున్న సంపర్కాడులన్నీ మర్చిపోయావా? ఏ జన్మ 4 శతాబ్దాల నాటి తీరని వాంఛ. రాదనా? నువ్వు రావని నాకు తెలుసు. నువ్వు ఎవరో నాకు తెలియదు నిజంగా. మీ డాడీ మీద ఒట్టు, మా డాడీ మీద ఒట్టు. మీ డాడీ మీద వేసుకో, మా డాడీ మీద వేసుకో. ఎవరో నాకు తెలియదు. నీ భయం మీద ఒట్టు. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి వీళ్ళు? మీరు నవ్వుతున్నారు. నవ్వుతే అయిపోతుందా? నువ్వు ఎవరో నాకు తెలియదు అసలు. నువ్వు నాకు నిజంగా ఎవరో తెలియదు. ఎందుకంటే అబద్ధాలు చెప్తున్నావు? అరే నిజంగా నువ్వు నాకు తెలియదు. ఎవరు అసలు నువ్వు? ఎందుకు ఇట్లా నన్ను టార్చర్ చేస్తున్నావు? మరి ఏది ఇదేంది? కేసు పెడతాను. పెట్టుకో, నేను కూడా పెడతా. కేసు పెడతా. మీ నాయన మీద కేసు పెడతాను. నాయన మీద? నాతో మాట్లాడాలంటే మా ఏదో बाप के पास आगा तो कैसे क्यों बोलता इतना अंदन की केक की बात चुकियों लगा दिया. मेरा बाप के पास आगा तो कैसे क्यों बोलता इतना अंदन की केक की बात चुकियों लगा दिया. హిందీ అన్నా? అమ్మో నాకు ఇందిరా తెలుగులో కావాలా? అవుతున్నావు అంటే నన్ను గుర్తుపడుతున్నావు. నిజంగా నువ్వు ఎవరో నాకు తెలియదు. అయితే వెళ్ళిపోతున్నా. నువ్వు ఎవరో నాకు తెలియదు, నిజంగా తెలియదు. వెళ్ళిపోతే కాలు మొక్తాను. కాలు మొక్కినా కూడా వద్దు. నువ్వు నాకు తెలియదు. ఎవరో నాకు తెలియదు. నిజంగా నువ్వు ఎవరో నాకు తెలియదు. ఎట్లా మాట్లాడాలి? ఇచ్చా నీకేమన్నా? నువ్వెవరో నాకు నిజంగా తెలియదు. పోవాలా? నువ్వెవరో నాకు తెలియదు. ఒక్క 5 నిమిషాలు అందరూ తెలుస్తారు. ఒక్క 5 నిమిషాలు ఏం చేస్తావు? 5 నిమిషాలు అవుతావు. మా డాడీని కోసం మీ డాడీతో మాట్లాడుతా, సంబంధం సెట్ చేస్తా. మరి మ్యారేజ్ రోడ్ మీద ఏదైనా సరే రోడ్ మీద జరగాల్సింది. ఆ కార్యం తప్ప అదే మెంటల్ గాని రా కొట్టేస్తున్నావు. ఎవరో నాకు తెలియదు. మాట్లాడుతున్నావు అదేంటి బెదరు అంత మాట అనేసింది? అంటున్నావు. రోడ్ మీద ఆపి మాట్లాడుతున్నావు. భర్త మాట్లాడరా? నేనంతా ఎవరైనా ఈ బహిర్గత సమాజంలో అంతర్గత విభేదాలు ఉన్న ఈ సమాజంలో ఇది డామినేషన్ తాలూకా సప్రెషన్ నుంచి పుట్టుకొచ్చిన డిప్రెషన్ క్రియేట్ చేసిన కమోషన్ రిలేటెడ్ రెవల్యూషన్. నువ్వు చేసే తప్పులు ఇవి. భర్తను అనడం అని కాదు. నువ్వు ఎవరో నాకు తెలియదు కాబట్టి అంటున్నారా? సార్ నా పేరు సుధాకరు, పెళ్లి చేసుకో. వద్దు చెయ్యదు. సార్ నా పేరు సుధాకరు, పెళ్లి చేసుకో. వద్దు చెయ్యదు. నువ్వేనా పెద్ద కంచి కామకోటి పెట్టకపోతావు అనుకుంటున్నావేంట్రా? ఇంట్రడక్షన్ లో నువ్వు చేపట్టుకోక నువ్వు దూరం ఉండి మాట్లాడు. ఫస్ట్ దూరం ఉండు. నాకేం కరోనా లేదు, నాకేం బాధ లేదు. ఏం వద్దు కానీ ఫస్ట్ నువ్వు దూరంగా ఉండి మాట్లాడు. ఆయన నేను వెళ్ళిపోతున్నా. నువ్వు ఎవరో నాకు తెలియదు. నువ్వు నాకు తెలియదు అంటే ఎవరో నువ్వు నాకు తెలియదు. దయచేసి ఒక్క నిమిషం నా ఐడి ఇస్తా. నేనేం చేసుకోవాలి? ఐఫోన్ 7s రీసెంట్ కొన్నా.
ఏం చేయాలి? ఫోన్ ఏం చేయాలి? ఫోన్ పేలో 7,000 రింగ్. ఏం చేయాలి మరి? ఫోన్ పేలో 7,000 రింగ్. ఏం చేయాలి మరి? అరే నాకు రూపాయి వద్దు, నువ్వు ఎవరో నాకు తెలియదు. దూరం పో, నువ్వు ఫస్ట్ దూరం పోయి మాట్లాడు. అసహించుకుంటున్నందుకు నువ్వు దూరం పో, ముందు దూరం పోయి మాట్లాడు. అసహించుకుంటున్నాను. నువ్వు నాకు తెలియదు కదా, తెలియనంతో ఎట్లా మాట్లాడతారు? నువ్వు మాట్లాడతావు అట్లా? తెలుసుకో. నేను తెలుసుకో, నాకు తెలుసుకునేంత కూడా లేదు. చాయ్ పెట్టి నీకు రాకపోతే చేసి తెలుసుకున్నావు. నువ్వెందుకని చేస్తున్నావు? నువ్వెవరో నాకు తెలియదు, నాకు మాట్లాడాల్సిన అవసరం లేదు. తెలుసు. అరే పిచ్చి పని తిరిగి దూరం పో నువ్వు ఫస్ట్. అరే పిచ్చి పని తిరిగి దూరం పో నువ్వు ఫస్ట్. కరోనా టైం కాబట్టి నేను హక్ చేసుకోలేదు. చాలా గొప్ప పని చేశావు. దూరం పో ఫస్ట్, దూరం పో. ఎంత దూరం పోయింది చాలా? చాలు, ఇంకా దూరం పో. ఎంత దూరం పోయినా నా గుండెలో మాత్రం నువ్వు దగ్గరే ఉన్నావు. ఎంత దూరం పోయినా నా గుండెలో మాత్రం నువ్వు దగ్గరే ఉన్నావు. పిచ్చోని తీరు మాట్లాడుతున్నావు నువ్వు అసలు. నేను వెళ్ళిపోతున్నాను. ఊరేసుకుని చచ్చిపోతాను. మెంటల్ అని నీకు తెలుసా అసలు? నాకు నువ్వు తెలుసు, నీకు కూడా నేను తెలుసు. అరే నువ్వు ఆ జన్మలో మన ఇద్దరం ప్రేమికులు. ఆ జన్మలో మన ఇద్దరం ప్రేమికులు. ఆ జన్మలో అయితే ఈ జన్మలో నాకు యాడ్ లేదు. మళ్ళా నువ్వు అట్లా అనకు ప్రియా. నువ్వు నాకు యాడ్ లేవంటున్నా. అట్లా అనకు. అరే నువ్వు నాకు యాడ్ లేవు వస్తుంది. అనకు, నేను చచ్చిపోతాను. అరే ఏంది లొల్లి అసలు రోడ్ మీద? ఊరేసుకుని తెలుసా? చీ కాదు, చిచ్చి అన్నా సరే నేను అదే పని చేస్తా. మెంటల్ నువ్వు. కొంచెం నా చీమిడి ఆయన మీద పడ్డని చెప్పి అనుకుంటున్నావు. నువ్వు నవ్వుతున్నావు. నేను చేసే యాటిట్యూడ్ నీకు నచ్చుతుంది. నచ్చడం కాదు, ఇది ఏంది అసలు రోడ్ మీద చెప్పు, నాకు అర్థమైతే. మీ నాయన మీద కేసు పెడితే ఇంత అందా అనుకుంటున్నా. మీ నాయన మీద కేసు పెడితే ఇంత అందా అనుకుంటున్నా. మరి ఇంత అందత్తి పుట్టిందంటే మినిమం వీళ్ళు మటర్ ఏమైనా చేసి ఉంటాడేట్రా. నాయన మీద పెట్టడం ఏంది? నువ్వు ఏందో ఏమో నాకు మెంటల్ ఎక్కిస్తావు. అట్లా చేసి మీ నాయన నీకు నాకు నీ కాకుండా చేసి మా నాయన మా నాయన పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఏ జన్మలా ఎవరు మీ తాత? మీ తాత ఎవరు? మా తాత ముత్తయ్య. నాకు నువ్వు ఎవరో తెలియదు, నేను పోతున్నా. నాకు నువ్వు ఎవరో తెలియదు, నేను పోతున్నా. మామ నా వల్లనే నీకు ప్రాబ్లం అవుతుందంటే వెళ్ళిపోతారా ఇడికెచ్చి. అనుకుంటా అంటాడేంది? ఎందుకు ఇంత పాపం చేస్తున్నాను? నేను ఏం పాపం చేశాను? ఇంత మాట్లాడి నువ్వు స్మైల్ ఇస్తున్నావు, అగ్గిస్తావు. మెంటల్ గా నువ్వు పిచ్చోని తీరు మాట్లాడుతున్నావు. సేమ్ ఒకసారి పని చేద్దాం. ఏం చేస్తావు? నేను ఒక చిన్న మాట చెప్తాను, నువ్వు నమ్మితే నమ్మలేకపోలేదు. మనం గత జన్మలు మాత్రం లవర్స్. నేను ఈ మధ్య జాతిష్కుని చూపిస్తే చెప్పిండు, నల్ల డ్రెస్ అమ్మాయి నీకు కన్ఫర్మ్ పక్కా ఫిక్స్ సంబర్ నల్ల బట్టలు వేసుకున్న వాళ్ళందరికీ ప్రపోజ్ చేస్తాను. నల్ల బట్టలు ఎవరు వేసుకుని నేను ప్రపోజ్ చేయలేడు. నా సమ్మర్ క్యాటర్కి వేస్తున్నావు. వేసుకోండి అమ్మా, వేసుకోండి. నేను ఒక మాట చెప్తా. ఒక్కసారి మనం హగ్ చేసుకుందాం. హగ్ చేసుకున్నాం కదా, నీకు వైబ్రేషన్స్ వస్తాయి. వైబ్రేషన్ కొలాప్స్ అయిపోయి రేడియాలజీ, మైథాలజీ, కార్డియాలజీ, దిస్ ఇస్ కోఫరెన్సిస్ దోఫ్రా. ఆ టైంలో నీ ఒక రంబ వస్తుంది. ఏదో తేడాగా ఉందేంటి? అప్పుడు నీకు తెలుస్తుంది నేను బాహుబలి సమ్మర్ కట్టిన ఏంది ఇది లొల్లి మీద, రోడ్ మీద అసలు లొల్లి. నీకు చూసావా ఇంత వైబ్రేషన్ చేసినా నీకు ఇది రావట్లేదు అంటే బికాస్ లవ్ విత్ యూ. తొక్కేం కాదు మెంటలోడు. లవ్ విత్ యూ తొక్కేం కాదు, లవ్ లేదు. ఏం లేదు, అరే నాయన పోటు సతాంచకు నువ్వు రోడ్ మీద పోటు. నేను పోతా దూరం ఉండు. ఎన్ని పైసలు అరే పైసలు ఇస్తాను పిచ్చుకోను అయ్యేం నువ్వు. ఇంత నాట వాళ్ళు అసహ్యంగా మాట్లాడి నాకు నచ్చదు. నాకు అట్లనే వచ్చు, నేను అట్లనే మాట్లాడతా. నాకు నచ్చదు. నాకు అట్లనే వచ్చు, నేను అట్లనే మాట్లాడతా. ఇట్లనే వస్తుంది. అరే దూరం ఉండి ఫస్ట్ నువ్వు నన్ను పడేస్తావా? దూరం ఉండి పడిపోయావు. నన్ను పడేస్తావా? నీ మొహమే తెలియట్లేదు, నాకు పడిపోయావు. దూరం పో నువ్వు ముందు. నేనేం మెంటల్ వస్తుంది నాకు. నీకు నేనంటే ఇష్టం, అందుకని పోవట్లేదు. పిచ్చి పుట్టి మాట్లాడక కూడా గుర్తొచ్చా. అదొక్కటే వచ్చు. ఇంకా నేను నేర్పిస్తా, నేర్చుకో. నాకు అన్ని అయ్యా అరే నాయ అని అమ్మ అంటున్నావు. అరే పోరాయ్యా ఫస్ట్ నువ్వు ఇక్కడ వెళ్ళిపో. నాకు దిమాగ్ ఖరాబ్ చేయకపో. నువ్వు దిమాగ్ ఖరాబ్ చేయకు, పో ఫస్ట్. అయితే నేనే పోతా ఉంది. అరే
మెంటల్ కానీ పిచ్చోని తిరిగేసు ఉండను. భర్త భార్య కాలు మొక్కితే నీకు ఆయుష్ తగ్గుతుంది. అరే నువ్వు నా భర్త ఇట్లా మెంటల్ గా అది దిమాగ్ ఖరాబ్ చేస్తున్నావు. ఒకసారి నాకు మెంటల్ ఎక్కుతుంది. నాకు మాత్రం షుగర్ వస్తుందా? నాకు అదే వస్తుంది. ఏదొస్తుంది? మూడు పిచ్చోని తిరిగి మాట్లాడతావని అమలుగల రోడ్డు మీద. ఈ ఉంగరం నేను పెట్టింది. అరే నువ్వు ఎవరో నాకు తెలియదు అంటే వాళ్ళు నీకు నేను ఇచ్చినే. ఒక్కసారి అర్థం చేసుకుంటే మన వైబ్రేషన్ వస్తాయని చెప్తున్నా, అర్థం చేసుకోవట్లేదు ఎందుకు? పిచ్చోని తిరిగేస్తున్నావు. సేమ్ ఎర్రగడ్డ హాస్పిటల్లో జాయిన్ చేస్తాపా. ఇద్దరం కలిసి సంసారం చేసుకోవాలి. ఎర్రగడ్డ హాస్పిటల్లో జాయిన్ చేస్తాపా. ఇద్దరం కలిసి సంసారం చేసుకోవాలి. అరే సంసారం గిప్సారం అని మాట్లాడుతున్నావు. మెంటల్ నీకేమన్నా? పిచ్చోని తిరిగేస్తున్నావు. నీకు కూడా తెలుసా? ఏంది? ఒకటి ఇట్టుంటది, రెండు ఇట్టుంటది, ఒకటి ఇట్టుంటది, రెండు ఇట్టుంటది. ఇదేమో ఇది సమ్మర్ కంట్రీ, ఇదేమో మేచల్. నాకు అన్నీ తెలుసు. నువ్వు పో, లేకపోతే నేను వెళ్ళిపోతుంది. నువ్వు వదులు. అరే రోడ్ మీద ఏంది అసలు? నీకు ఏమైతుంది? దండం పెడుతుంది తల్లి, నీకు దండం పెడుతుంది తల్లి. అరే డాన్స్ చేస్తున్నావు ఎందుకని ఇంట్లో చేస్తూ? అరే పో, నన్ను సతాంచకు. నువ్వు రోడ్ మీద ఏంది అసలు? ఇది పో, దూరం పో. నన్ను ఓనీ, లేకపోతే సైడ్ అని కొంచెం వెళ్ళిపోతా. ఎందుకంటే చేస్తూ? అరే నువ్వు ఎవరో నాకు తెలియదు. మెంటల్ నాకు చేయక అర్థమవుతుందా? నువ్వు చేయాలి. అరే చెయ్యాలి నువ్వు ముందు. చెయ్యి వదిలింది కాదు, వదులు ఫస్ట్. చెయ్యి వదలడానికి పట్టుకోవడానికి నేను వదులు చేయొద్దు. నాటకాలు ఇచ్చినవేంది నాటకాలు? వదులు చేయొద్దు. నాటకాలు ఇచ్చినవేంది నాటకాలు? వదిలే. అరే నువ్వు వదులు, దూరం. ప్రేమ లేకపోతే నేను ఎందుకు కొడతావు? ప్రేమ ఉంటావు నువ్వు కొడతావా మెంటల్ గా? ప్రేమ ఉంటేనే కొడతారు. అరే ప్రేమ లేదు, ఏం లేదు. నన్ను వదిలిపెట్టు, నేను వెళ్ళిపోతా. నీకు లైవ్ ఉంది. మెంటల్ ఏమన్నా నీకు? ఎందుకు సార్ నీ పేరు పెట్టి విలోకని చెప్పావు? అటు నన్ను పోనీ జరా. చెప్పయ్యా, ఏమో చెప్పేది భయ్యలేదు. పక్కన నువ్వు ప్లీజ్ నన్ను. అరే దేవుడా, పెట్టించుకుంటాను. పెట్టించుకుంటాను ముద్దు. పెట్టించుకుంటాను ముద్దు. ఏమవుతుంది నా దగ్గర? సైడ్ జరుగు ఫస్ట్. నువ్వు ముందు పక్కకు జరుగు. నన్ను పోనీ, నన్ను ఫస్ట్ పోనీ. ఎందుకు నన్ను బ్రతకనియాలనుకుంటలేను, చంపేద్దాం అనుకుంటున్నావు నన్ను. ఏం అవసరం లేదు. ఫోన్ అంటే పక్కకి నేను పోతా అని. ఫోన్ అంటే నీ ఫోన్ ఇవ్వమని కదా. నాకు కూడా ఫోన్ ఉంది, కనిపిస్తలే, కళ్ళు కనిపిస్తలే. ఐఫోన్ ఏదో ఒక ఫోన్, మాకైతే ఫోన్ ఉంది కదా. నన్ను ఫోన్ నేను పోతా. సరే నువ్వు సైడ్ ఫోన్ అంటే ఫోన్ ఇవ్వమని కదా. సైడ్ పక్కకు జరగమని. విశాలమైన హృదయంలో చాలా సైడ్. అరే ఆ సైడ్ నాకు అవసరం లేదు, అర్థమైందా? ఈ తోవ పోతా నేను. నేను నీతో వల్ల వస్తా. అరే నాకు రోడ్ మీద మెంటల్ ఎక్కుతుంది. మేము అర్థం చేసుకోను. ఇంత యంగ్ బాయ్, స్మార్ట్ బాయ్, డైనమిక్ బాయ్, హార్ట్ బీట్ బాయ్, నిన్ను ప్రపోజ్ చేసుకుంటూ నువ్వు వద్దంటున్నావు. నాకు ఏ బాయ్ అవసరం లేదు, అర్థమైందా? చెల్లబడతావా? ఇచ్చిన అర్థం చేసుకున్నాను. అరే నాకు వద్దు అని ఏంది ఇది అసలు? మాట్లాడు, మా బాబుతో మాట్లాడు, మీ బాబుతో మాట్లాడుకో సరేనా? కానీ నానైతే ఇప్పుడు పోనీ. నీకు నాలుక మీద మచ్చిందంటే నాకు మచ్చనే ఉంది. నీకు నాలుక మీద మచ్చింది, నా హృదయంలో నువ్వు సంపర్కట్టి ఉన్నావు. నీకు నాలుక మీద మచ్చింది, నా హృదయంలో నువ్వు సంపర్కట్టి ఉన్నావు. ఆల్రెడీ మీ డాడీతో మాట్లాడు, అన్ని సెట్ అయిపోయి మన ఇద్దరం కలిసి వీడుంది తీసుకొని పోమన్నాడు. నేను చేయబట్టుకుంటాను. మా డాడీకా ఫోన్ చేయి ఒకసారి. ఫోన్ చేసి ఉండు. నువ్వెందుకు చేస్తున్నావు? నేను ఫోన్ చేసి నేను మాట్లాడుతాను. నువ్వు చేయాలి ఫస్ట్. అరే చేయొద్దు అని చెప్తున్నా నేను. అరే ఉండు, నేను మాట్లాడతా. ఆగు. అరే నా ఫోన్ తీసుకున్నావు. యాక్చువల్లీ మీ చెల్లె సంజయ్ ఉంది కదా. అవును. తను మీద ప్రాంక్ చేయమని. యాక్చువల్లీ ఫ్రాంకా నేను ఇంకా నిజం అనుకున్నా కదా. అంటే ఇది ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. కొంచెం మీరు కూల్ పర్సన్ అని చెప్పేసాను. అది కూల్గానే గేమింగ్ చేయాలనుకున్నాం కానీ బట్ ఏమైందంటే ఇంకా మీరు మళ్ళీ మీ డాడీ ఫోన్ చేసి మళ్ళీ ఎంత ఎందుకులే అని చెప్పేసి ఇవి చేయడం. లేకుంటే ఇంకొక 1 hour మీరు ఈజీగా ఆడుకోవచ్చు. యాక్చువల్లీ మీ సంజయ్ చెప్పిందన్నమాట మీ గురించి. అంటే తను కూలిస్ట్ పర్సన్ ఇట్లా ఎక్కువ ఇది కాదని చెప్పేసి చేయమని చెప్పేసి అంతా కదా చేసాము. నేను టెన్షన్ పడకండి, నేనేం ఇది కాదు. తను కూడా ఉంది, ఏమనుకోండి ప్లీజ్. ఈ వీడియో అయితే చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. చూసారు కదా, ఈ వీడియో గురించి ఎక్కువ చెప్పదలుచుకోలేదు. వాళ్ళకి చెల్లి టాస్క్ ఇచ్చింది, చేసాము.
ఇందులో పెద్ద మెసేజ్ అని ఏం లేదు. లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కింద గంట ఉంటాయి కదా, పట్టుకుని కొట్టండి. రెడ్ కూడా బ్లాక్ అయిపోవాలి బిడ్డ. బాయ్.